ఈ శారీ చూడండి. శారీ మొత్తం డార్క్ వైలెట్ వచ్చేసి బార్డర్ అనేది బ్లూ కలర్‌లో వచ్చేసింది. ఈ డిజైన్ శారీ క్లాత్ మీదనే వేశాను. బట్ శారీ క్లాత్ మీద నేను చెప్తాను కస్టమర్‌కి సింపుల్ డిజైన్ వేయించుకోండి. చాలా హెవీగా వద్దు. హ్యాండ్స్ దగ్గర మనకు స్వెట్టింగ్స్ వచ్చేసి పిగిలిపోతుందనమాట బ్లౌజ్ అనేది. సింపుల్‌గా అనుకోండి. అంత మనకు బడ్జెట్ ఎక్కువ కాదు కాబట్టి అంత ప్రాబ్లమ్ అనిపించదు. మరీ హెవీగా వేయించుకుంటే మాత్రం కొంచెం ఎంతైనా గానీ బాధ అనిపిస్తుంది కదా! అందుకే నేను కస్టమర్‌కి అయితే చాలామందికి చెప్పేస్తూ ఉంటాను ఇలా ఉంటుందని. అయితే ఈ డిజైన్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక కస్టమర్‌కి వేశాను. అది మన షార్ట్స్‌లలో చూసి అదే డిజైన్ కావాలని చెప్పేసి వీళ్ళు అడిగారనమాట. కాబట్టి ఆ డిజైన్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది, వేసేసాను. అయితే ఈ డిజైన్ అనేది నేను స్టిచ్చింగ్ కూడా చేశాను. ఆ వీడియో క్లిప్ అనేది ఈ వీడియోలో యాడ్ చేశాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఇక్కడ మిషన్ పైన ఫ్లవర్స్ బూటీస్ చూపిస్తున్నాను కదా! ఈ బ్లౌజ్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా! అది కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట. నేను చెప్పాను కదా! 2 సేమ్ క్రష్ క్లాతే. బట్ సేమ్ ఇంచుమించు ఒకటి పింక్ శారీ, ఒకటి ఆరెంజ్ శారీ అనమాట. అవన్నీ శారీస్ కూడా ఎలా ఉన్నాయనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. అవి కూడా కంప్లీట్, ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బ్లౌజ్ హ్యాండ్స్ అయిపోయింది. ఇక్కడ నెక్ అయితే పెడుతున్నాను. ఇక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. ఇదేంటబ్బా మధ్యలో చెప్తుంది అనుకుంటున్నారు కదా! కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి అయితే ఇలా చేస్తున్నాను. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మిషన్ పైన అయితే హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్యాక్ నెక్ అయితే సెట్ చేస్తున్నాను. సైజ్ బ్లౌజ్ తీసుకొని అప్పటికప్పుడు నేను మార్కింగ్ అయితే చేసుకుంటానన్నమాట. ఫస్ట్ టైం మార్కింగ్ పెట్టుకోనండి. ఎందుకంటే అది నాకు మిషన్ పైన క్లాత్ ఫిట్ చేసిన తర్వాతనే పెట్టుకుంటే కొంచెం ఈజీగా అనిపించేస్తుంది. ఇక్కడ నెక్ అయితే చెప్పాను కదా, ఇది ఫ్లవర్ డిజైన్ కొత్తగా వేస్తున్నాను వీళ్ళ బ్లౌజ్ పైనే అని చెప్పేసి ఆ బ్లౌజ్ అనమాట. ఒకటి కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. సెకండ్ బ్లౌజ్ అయితే వేస్తున్నాను. 2 సేమ్ డిజైన్, కలర్ కాంబినేషన్స్ అనేవి ఓన్లీ శారీస్ డిఫరెన్స్. బ్లౌజెస్ అయితే అవి కూడా సేమే ఉన్నాయండి. కొంచెం మనకు ఒకటి పింక్ డిజైన్ వస్తుంది, ఒకటి ఆరెంజ్ డిజైన్ వస్తుంది అంతే. ఇక బూటీస్ వేసేటప్పుడు మాత్రం నేను మిషన్ దగ్గరనే నిలబడి బూటీస్ అనేది వాళ్ళ సైజ్ బ్లౌజ్ నడుము కొలత చూసుకొని వేస్తూ ఉంటాను. ఒక్కొక్క లైన్ వేసినప్పుడల్లా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే వాటి మధ్యలో నేను చెప్తూ ఉంటాను కదా, ఒక్కొక్క బూటీకి స్పేస్ అనేది కరెక్ట్గా ఇస్తేనే మనం బూటీస్ ఏ యాంగిల్లో చూసినా సరే మనకు చూడడానికి బాగుంటుంది, ఒక అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి నా ఒపీనియన్. కాబట్టి నేను బూటీస్ వేసేటప్పుడు మాత్రం మిషన్ దగ్గర ఉండి ఒక్కొక్క బూటీ అనేది ఫస్ట్ కింద ఒక లైన్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. దాని తర్వాత సెకండ్ లైన్ నుంచి బూటీస్ అనేది స్కిప్ చేసుకుంటూ వేస్తూ ఉంటానన్నమాట. అలా బూటీస్ కంప్లీట్ చేద్దామని అనుకుంటుంటే బాబిన్ థ్రెడ్ అయితే అయిపోయింది. కాబట్టి ఇక బాబిన్ థ్రెడ్ పెట్టేసి ఇక్కడ బూటీస్ వేసుకుంటూ, ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్లౌజ్ వేసాను కదా, ఆ బ్లౌజ్ అయితే మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది, అంటే ఇది క్లాత్ కూడా మన మిషన్కి పట్టేంతగా లేదండి. క్లాత్ పన్న చిన్నగా వచ్చేసింది. కాబట్టి నాకు 2-3 సైడ్స్ అనేది జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ ఓపెన్ చేసేసి, అంటే అంతా రిమూవ్ చేయాలి కదా, అవన్నీ క్లాత్స్ తీసేసి తర్వాత ఫ్యూజింగ్ పేపర్ తీయడము, ఇక ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టడము. అయితే ఆ బూటీస్ వేసినంతసేపు నేను అది చూసుకున్నాను. తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఒక స్టార్టింగ్ చూపించాను కదా, ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి 3 డేస్ అవుతుందండి. ఒక్కొక్క బ్లౌజ్ నాకు స్టిచ్చింగ్ చేయడానికి 2 డేస్, 3 డేస్, 4 డేస్ కూడా అవుతుంది. ఫుల్ వర్క్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ అస్సలు కుదరట్లేదు. ఒక్కొక్క బ్లౌజ్ 3-4 డేస్ అంటే ఒక బ్లౌజ్కి 200-300 అండి. అంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. అందుకే అస్సలు కుదరట్లేదు, స్టిచ్చింగ్ అయితే తీసుకోవట్లేదు ఎక్కువ మట్టుకైతే. ఇలా మనకు ఒక బ్లౌజ్ మిషన్ పైన కంప్లీట్ అయిపోయిందంటే మళ్ళీ అది ఫినిషింగ్ చేయడము, కుందన్స్ పెట్టడము, అది నేను ఇంకా ఫొటోస్ తీసుకోవడము, ఎడిటింగ్ చేయడము, డిజైన్ నెంబర్ యాడ్ చేయడము, ఇదంతా టైం సరిపోతుంది. అయితే డిజైన్ నెంబర్ అంటే నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. నాకు కమ్యూనిటీ పోస్ట్లో డిజైన్ నెంబరు పెడుతూ ఉంటాను. కామెంట్స్లో అడుగుతున్నారనమాట డిజైన్ నెంబర్ ఏంటిది అనేది. మీరు కమ్యూనిటీ పోస్ట్ అనేది, అంటే మన ఛానల్ ప్రొఫైల్కి వెళ్ళి అక్కడ మనకు ఫస్ట్ వీడియోస్, షార్ట్స్, లైవ్, తర్వాత పోస్ట్ అని వస్తుంది. అది కమ్యూనిటీ పోస్ట్ అనమాట. నేను ఒకసారి మీకు డైరెక్ట్గా చూపిస్తూ కూడా ఒక షార్ట్ అయితే చేస్తాను. కొంచెం టైం అయితే పడుతుంది, ఫుల్ బిజీగా ఉంది వర్క్ అయితే. ఓకేనా, ఒక్కసారి అప్పటి వరకు నేను చెప్తున్నాను, ట్రై చేయండి. కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి. అక్కడ ఒకవేళ లేకపోతే మీరు కామెంట్ చేయండి. ఎవరైతే మీకు ఏ డిజైన్ కావాలి అంటారో నేను అదే ఎడిట్ చేసి పెడతానండి. ఎందుకంటే నేను చాలా టైం వేస్ట్ అయిపోతుంది. నేను ఒక్కొక్క ఫోటో ఎడిట్ చేసి పెడితే కనీసం ఒక ఫోటోకి నాకు ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు. నేను పిక్స్ అయితే నేను అన్నీ తీసుకుంటానండి. 99
0.9% నేను పిక్స్ తీసుకుంటాను. ఎందుకంటే నేను వేసిన వర్క్ నేను ఫోటో తీసుకొని పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. కాబట్టి నేను ప్రతి ఒక్కటి పిక్ తీసి పెట్టుకుంటాను. కానీ ఎడిట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుందనమాట. ఆ డిజైన్ నెంబరు ఒక్కొక్కసారి వెతకాల్సి వస్తుంది. ఆ డిజైన్ నెంబర్ యాడ్ చేయాలి. దాన్ని కొంచెం ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. మీకు ఎవరికైతే ఏ పిక్ అవసరం ఉంటుంది, ఏ డిజైన్ నెంబర్ అవసరం ఉంటుంది నాకు కామెంట్స్లో అయితే అడగండి. నేను అది కంపల్సరీ కమ్యూనిటీ పోస్టులో అయితే పెడతాను. కాకపోతే మీరు పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో 1 డేనో కొద్దిగా అటు ఇటు అయితే అవుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది వర్క్ అయితే. ఇక ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ ఒక 10-15 డేస్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అంతకుముందువే అనమాట ఇవన్నీ. దీని తర్వాత ఇంకా చాలా వర్క్ ఉందన్నమాట. ప్రజెంట్ ఇవన్నీ కూడా వర్క్ మీకు నెక్స్ట్ ఫర్దర్గా వస్తూ ఉంటాయి. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. ఇక్కడ మిషన్ పైన అయితే ఇక్కడ ఆ వర్క్ చూసుకుంటూ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత దానికి సైజ్ అనేది మనకు ఆల్రెడీ నేను ఇంతకుముందు పట్టు బార్డర్ వేసేసి కింద మన వర్క్ బార్డర్ వస్తే బాగుంటుందని చెప్పాను కదా, అలా ఫస్ట్ టైం ఒక కస్టమర్ కుట్టానమాట. అది నాకు సైజ్కి ఇచ్చేశారు. ఆ సైజ్ చూసుకుంటూ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఇది బ్లౌజ్ అనేది నేను ఉక్స్ కాజాలు హెమ్మింగ్ ఉంటుంది కదా, ఆ వర్క్ అయితే నేను బయట ఇచ్చేస్తానమాట. తను తెచ్చిచ్చిన తర్వాత కుందన్స్ పెట్టి ఆరిన తర్వాత అప్పుడు వీడియో తీసుకొని ఆ వీడియో ఇందులో యాడ్ చేశానమాట. కొంచెం టైం పట్టింది ఈ వీడియో నాకు పోస్ట్ చేయడానికి అనమాట. అలా కొంచెం పెండింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఫైనల్గా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి నేను ఇప్పుడు మిషన్ పైన స్టిచ్చింగ్ చేసి పెట్టిన బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇక మిషన్ పైన వర్క్ ఎంతవరకు వచ్చింది చూసేద్దాం పదండి. ఇక చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బూటీస్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది కదా, చాలా నీట్గా వచ్చేసింది. ఓకేనా. నా వీడియో అంతా ఎలా ఉందనేది చూసి నాకు కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడైతే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనకు కంప్లీట్ అయిన తర్వాత కుందన్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేసేది ఉంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కుందన్స్ అనేది పెడతాను. లేదు నార్మల్గా వర్క్ చేసి ఇచ్చేది ఉంటే మాత్రం ఫస్ట్ అయితే కుందన్స్ పెట్టి ఇచ్చేస్తానమాట. చూడండి ఎంత బాగుంది కదా. సింపుల్ డిజైన్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది మనకు చూడండి ఇలా కార్నర్ వరకు వచ్చేస్తుంది. ఇది హ్యాండ్స్ మొత్తం ఇలా బూటీస్ తోటి అయితే వేసాను. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇలా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా మనకు సేమ్ డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది. మొత్తం శారీ క్లాత్ అండి, ఇది శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేసాము. అంతా డబల్ షేడింగ్లో అయితే వచ్చేసింది. శారీ మొత్తం చూడండి ఇలా ఉంది. ఇలా డార్క్ వైలెట్ కలర్ అంటాం కదా, అలా వచ్చేసింది. బార్డర్ మొత్తం ఇలా బ్లూ కలర్ షేడ్లో అయితే ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.